నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భీంగల్ అయ్యప్ప స్వామి ఆలయంలో మకర విలక్కు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భీంగల్ పట్టణంలోని సొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర విలక్కు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద మంత్రాల మధ్య స్వామివారికి అలంకరణ, అర్చనలు, అభిషేకం, యజ్ఞం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞ, హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడే హరిహర సుతుడని అన్నారు. ఈ ఆలయం నిర్మించిన 13 సంవత్సరాల నుండి ఈ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యారని పేర్కొన్నారు. सत्यं लक्ष्मी स्वाहा ओम अवत्वम्मां अवभक्तारं अवश्रोतारं अवानन्दान् प्रदेशोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमस्य विकापतय उमापतये पशुपतये नमो नमः अवगो सत्यं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेणं विरोधाक्षं विश्वरूपं भवनं क्षेत्रं बहुधा जातं तस्मै रुद्राय नमः मे हस्तवाय नव्यसे ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గెలుపొందారు. తీరా గెలిచాక ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఇచ్చిన హామీలపై నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా మరోసారి వాల్ పోస్టర్లు వేయడం నియోజకవర్గంలో కలకలం రేపింది. రూపాయికి వైద్యం, ఆసుపత్రి, యువతకు ఉపాధి, ఏడాదికి ఊరికి 10 ఇండ్లు సొంతంగా నిర్మిస్తానన్న హామీతో పాటు ఇతర ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ పోస్టర్లు వేశారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గం ప్రజలు రావద్దంటారని, పేద ప్రజలంటే చులకన అంటూ పోస్టర్లో ప్రశ్నించారు.
ఉపాధి కోసం యువతను విదేశాలకు పంపుతానంటూ వారి సమాచారం తీసుకొని ఆగం చేస్తున్నామని, ప్రభుత్వ అధికారులను దూషిస్తున్నామంటూ ఆరోపించారు. ధనవంతులను నా వద్దకు రావద్దని, పేదవారు వస్తే సహాయం చేయనని పోస్టర్లో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. నందిపేట మండలంతో పాటు ఆర్పూర్ పట్టణం ప్రధాన కూడలిలో గుర్తులేని వ్యక్తులు వాల్ పోస్టర్లు వేశారు. ఇటీవల రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వరుసగా వెళ్లడం వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తముందని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటాల చైనా మాంజాలతో పలువురి గొంతులు తెగి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కామారెడ్డి పోలీసులు ప్రయత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బైక్లపై వెళ్లేవారు ప్రమాద బారిన పడకుండా ఇనుప తీగలను వాహనాలకు బిగించారు. దీంతో పోలీసులను పలువురు అభినందించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతున్న మోటార్ సైకిళ్లకు గాలిపటం ఎగరవేయడానికి వాడుతున్న మాంజా తగలకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు ద్విచక్ర వాహనాలకు ఇనుప తీగలు బిగించారు. దీనివల్ల గాలిపటం ఎగరవేయడానికి ఉపయోగించే మాంజా వాహనం నడిపే వ్యక్తులకు తగలకుండా ఉంటుందని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించి జాగ్రత్తగా నడపాలన్నారు. వీరైతే మాంజా లాంటివి తగలకుండా ఉండేందుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గాలిపటాలు ఎగరవేసేవారు ఎట్టి పరిస్థితులలో కూడా దారాలను వదిలేయకూడదని, అంతేకాక చైనా మాంజా లాంటివి వాడకుండా ఉండాలని చెప్పారు. ఒకవేళ ఎవరైనా చైనా మాంజా వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో అనేక మంది వీడి కోసం పడిగాపులు కాస్తున్నారు. గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు అందించలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు వంటి పథకాలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసేందుకు జాబితా తయారు చేసి ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు పథకాల అమలుపై జిల్లాల వారీగా పలు శాఖల అధికారులకు కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా తాడూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు వ్యవసాయ శాఖ అధికారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనపై శిక్షణ ఇచ్చారు. రైతుల సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డు వంటి ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మనకు పడ్డాలో వాళ్ళకి మాత్రమే మనం ఇప్పటికి వాళ్ళ డేటాను మాత్రమే మన దగ్గర ఉంది. ఆ డేటా ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా అప్లోడ్ చేయడానికి ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ వరకు అయితే ఏం లేదు. రేపు ఏమన్నా అయితే చెప్తాం. ల్యాండ్ అనేది కొత్తగా అదేమన్నా వస్తే చేస్తాం. ల్యాండ్ లిమిట్ ఏం లేదు. ల్యాండ్ లిమిట్ ఏం లేదు. ఎంత ఉన్నా వస్తుంది. అదంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే 1 acre మనకు ఒక ఫార్మేట్ ఇస్తారు. దాంట్లో హిమాస్ కాలంలో ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ రాసేసి మనం కలెక్టర్ సార్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. విత్ పనిత డౌట్ చంద్రకళ కలిగి మొదటి కాదు అందరికీ తెలుస్తుంది. అదే 9:30 నుంచి 10 గంటల వాళ్ళకు లొకేషన్ వైజ్ పెట్టి పెట్టాలా. జీపీలా ఎవరెవరు వచ్చిందో ఎవరు ఆప్షన్ ఇప్పుడు ప్రకటనలు.
లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పండగ పూట ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో చైనా మాంజాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. సరదాగా ఎగరవేసే గాలి పటాల చైనా మాంజాలు మృత్యు పాశాలుగా మారుతున్నాయి. గతంలో చైనా మాంజా కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగురవేస్తారు. అయితే ఈ పతంగులు ఎగురవేసేందుకు ప్రమాదకర చైనా మాంజాను వినియోగిస్తున్నారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులను ఎగురవేసేందుకు మాంజాను ఎగురవేసిన అరెస్టులు తప్పవని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. చైనా మాంజా మనుషుల ప్రాణాలు తీస్తున్నా ఏమాత్రం వినిపించుకోకుండా కొందరు మాంజాను వినియోగిస్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లా సహా కామారెడ్డిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చేతులు, కాళ్లు తెగిపడి అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వందలాది పక్షులకు రెక్కలు తెగిపడి గాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. కాగా పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజా వాడవద్దని, విక్రయించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా సంక్రాంతి సమయంలో చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. అయినా మార్కెట్లో చైనా మాంజా విక్రయానికి అడ్డుకట్ట పడడం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా రహస్యంగా కొందరు వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై అటవీ శాఖ, పోలీసు శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కత్తెర పట్టుకొని ఓ రోగి హల్చల్ సృష్టించిన సంఘటన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీంతో ఆసుపత్రిలోని ఇతర రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకొని చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ సృష్టించాడు. కత్తెర పట్టుకొని మిగతా ఆసుపత్రుల్లోని రోగులను భయభ్రాంతులకు గురి చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఔసుల ప్రమోద్ అనే వ్యక్తి ఈ నెల 12న పురుగుల మందు తాగడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతన్ని ఐసీయూలో అడ్మిట్ చేయగా కళ్ళు లేక పిచ్చి పిచ్చిగా వెళ్తుండడంతో కాళ్ళు చేతులు కట్టేసి చికిత్స అందిస్తున్నారు. ఈ తెల్లవారుజామున కట్లు విప్పుకున్న ప్రమోద్ కత్తెర పట్టుకొని అందరిని బెదిరిస్తూ ఐసీయూ నుంచి లేబర్ రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది లేబర్ రూమ్ డోర్ అద్దాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి అతన్ని పట్టుకొని తిరిగి చికిత్స అందిస్తున్నారు. కత్తరి పెట్టుకోండి అంతే కదా. బంగారం తీసుకోవాలి. తీసుకోవాలా నేను వాళ్ళ పేషెంట్ ఉన్నారని చెప్పి డోర్ పెట్టబోయినా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.